టు అవర్ ఛానల్. శ్రీ షిరిడి సాయిబాబా భక్తుని కథ. ఒకసారి విజయవాడలో ఉండే విజయ్ అనే వ్యక్తి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళింది. ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులతో విభేదాలు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా అతనికి చీకటి కనిపించేది. అప్పుడే అతనికి ఒక స్నేహితుడు సాయిబాబా భక్తుడయ్యాడు. ఆ స్నేహితుడు అతనికి అన్నాడు, సాయిని ఒకసారి నమ్ము, శ్రద్ధా సబూరితో వేచి ఉండు, పూజ చేయి, భగవంతుని మీద నమ్మకాన్ని పెంచుకుంటే నీ జీవితం మారుతుంది. విజయ్ మొదట నమ్మలేదు. కానీ చివరకు ఆశ లేక మానేసి రోజు ఉదయాన్నే సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించి, బాబా నీవే నా ఆశ, నన్ను కాపాడవలసిన బాధ్యత నీదే అని ప్రార్థించసాగాడు. రోజులు గడిచాయి. చిన్న చిన్న మార్పులు ఆయన జీవితంలో మొదలయ్యాయి. ఒక పాత క్లయింట్ మళ్ళీ కాంట్రాక్ట్ ఇచ్చాడు. వ్యాపారం కొంచెం కొంచెంగా పుంజుకుంది. ఇంట్లోనూ నెమ్మదిగా శాంతి మొదలైంది. ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి విజయ్ షిరిడీకి వెళ్ళాడు. బాబా సమాధి ముందు నిలబడి కన్నీళ్లతో చెప్పాడు, బాబా నీ శరణు వేచి వచ్చాను. నీవు నన్ను మార్చావు. నీపై నా నమ్మకం నా జీవితం ఇచ్చింది. ఆ రోజు నుంచి విజయ్ ప్రతి గురువారం సాయిబాబా వ్రతం చేయసాగాడు. సమాజంలో సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. పేదలకు అన్నదానం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ బాబా ఆశీర్వాదంతో సాగాయి. అతని జీవితం తానుగా మారలేదు. అది సాయినాథుని ఆశీర్వాదంతోనే మారింది.